హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజైతే మే 1 అండి ఈ వీడియో. సో నాకు టైం కుదరక నేనైతే పోస్ట్ చేయలేదు. జర్నీ స్టార్ట్ అయిపోయింది. థర్స్డే ఈవినింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 6 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఊరికి వెళ్తున్నాము బిజినెస్ పని మీద. అలాగే వచ్చేసి మా పాప కోసం, పాపను ఊరి దగ్గర వదిలిపెట్టేసామన్నాం కదండి. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు మిడిల్లో ఒక వింత అని కాదు కానీ ఒకటి కనిపిస్తుంది. అనుకోకుండా వీడియో తీసేటప్పుడు ఆ వీడియోలో పడ్డదండి. సో మేమైతే కానీ హైదరాబాద్ టు వినుకొండ వెళ్తున్నాము. వినుకొండ ఏ రూట్ వెళ్తున్నామంటే నాగార్జునసాగర్ రూట్ వెళ్తున్నాము. ఇదైతే నైట్ జర్నీ చేసే వాళ్ళకు, ఫ్యామిలీస్కి సేఫ్ అయితే కాదు ఈ రోడ్డు. సో చెక్ పోస్టులు ఎక్కడా లేవండి. ఎక్కడో ఒక దగ్గర మాచర్లకు దగ్గరలో పెట్టిండు చెక్ పోస్టు, కారంపూడి దగ్గరలో పెట్టిండు. మొత్తం అయితే కానీ ఫారెస్ట్ ఏరియానండి, అంత సేఫ్ కాదు అసలు. ఒక వెహికల్ కూడా లేదు. ఎప్పుడో ఒక వెహికల్ వస్తుంది. నాగార్జునసాగర్ రోడ్ అయినా మేలు. నాగార్జునసాగర్ రోడ్ ఎండింగ్ అయినాక ఒక చెక్ పోస్ట్ ఉంది, మధ్యలో అయితే చెక్కింగే లేదు, అసలు సెక్యూరిటీ అనేది లేదండి. సో ఇదైతే ఫ్యామిలీస్కి అయితే నేను ప్రిఫర్ చేయను ఈ రోడ్డు. మీరు నల్గొండ నుంచి వెళ్ళడం సేఫ్ అనమాట. నైట్ జర్నీ చేసే వాళ్ళకు ఒక 4-5 మెంబర్స్ జెంట్స్ ఉండి అటు వెళ్తే కానీ పెద్ద ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడు ఎటు ఉంటుందో తెలియదు ఈ రోజుల్లో. సో అందుకనేసి మనం సేఫ్ ప్లేస్లో వెళ్ళాలండి. నాదైతే అదే అనమాట. మేము సిటీ అవుట్స్కట్స్ వచ్చేసరికి 7:30 అయింది. 7:30కి ఒక చోట ఆగేసి మేము టీ అనేది తాగాము. ఇప్పుడు చూడండి 7 అయిపోయింది టైము. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆ రోజు హాలిడే అయిపోయిందన్న ఈవినింగ్ ఫ్యామిలీస్ బయటకు వెళ్తారు కదండి. బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు పిచ్చెక్కింది సిటీ దాటేసరికి. అసలు ఎందుకు స్టార్ట్ అయ్యామా ఈ టైంలో అనిపించింది. 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే కొన్ని వర్క్స్ వల్ల స్టార్ట్ అవ్వలేకపోయినాము. సో ఇక్కడ టీ కోసం ఆగాము. టీ కోసం ఆగేసి అంటే ఏమో కానీ మా దరిద్రం అక్కడ టీ కూడా లేదు. సో మా వారైతే కూల్ డ్రింక్ తీసుకున్నారు, నేనైతే వాటర్ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి 8:30కి లంచ్ కోసం, డిన్నర్ కోసం వేరే చోట ఆపేసామండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయి డిన్నర్ కోసం ఒక చోట ఆపాము. ఇది నాగార్జునసాగర్ రోడ్డు. చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయి. అది ఒక ప్లేస్లో మాత్రమే వస్తున్నాయి. అసలు ఎంత అంటే నైట్ జర్నీ చేసే వాళ్ళకు చాలా సేఫ్గా చేయాలండి, చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఇలా వస్తాయి. టిప్పర్ కొట్టుకుంటూ అయితే రావు, బాగా కళ్ళల్లోకి పడుతుంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. చూడండి ఎంత ఫారెస్ట్ ఏరియా అంటే అస్సలు. కారంపూడి రోడ్డు ఉందండి, మరి ఇది నాగార్జునసాగర్ రోడ్డు అనమాట. ఇది ఓకేనండి, కొద్దిగా బెటర్ అనమాట. కారంపూడి రోడ్డు ఉందండి, అస్సలు చుట్టూ ఫారెస్ట్ అనమాట. అసలు చాలా భయంకరంగా ఉంది. ఏదన్నా కొద్దిగా జనాభా కనిపిస్తున్నారు. ఇది నాగార్జునసాగర్ రోడ్డు. సేఫ్ అయితే కదండి నైట్ జర్నీ చేసే వాళ్ళకు. నల్గొండ నుంచి వెళ్ళండి ఎవరు వెళ్ళినా కానీ. చూడండి జర్నీ చేసేటప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది కారంపూడి రోడ్డు వచ్చినప్పుడు. ఇదంతా నాగార్జునసాగర్ రోడ్డు అనమాట. చూడండి ప్రశాంతంగా ఉంది కానీ చేయడానికి, కాకపోతే ఇప్పుడు చూడండి ఇదంతా కారంపూడి రోడ్డు. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, అండ్ తోడేళ్ళు అనేటివి ఉన్నాయి. బాగా గమనించండి. ఇక్కడ అనుకోకుండా నేను వీడియో తీస్తుంటే వీడియోలో పడ్డాయి. ఇక్కడ స్లో చేశాను. చూడండి తోడేళ్ళు, చూడండి 2 తోడేళ్ళు చూడండి ఎలా వెళ్తున్నాయో. సో ఇలాంటప్పుడు మనము ఫ్యామిలీస్తో వెళ్ళడం చాలా డేంజర్ అండి. నైట్ టైం అయితే కానీ అటు ఇటు కాని టైంలో అస్సలు బయలుదేరొద్దు. నల్గొండ మీదుగా వెళ్ళండి, అది సేఫ్ అనమాట. ఇక్కడ మా ఊరి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ ఒక హోటల్ ఉంటే ఆపేసాము. పాపకి ఏమి తీసుకురాలేదండి, సో అందుకని కొన్ని తీసుకుంటున్నాము. కొన్ని థింగ్స్ అయితే అంటే పాపకి తినడానికి తీసుకుంటున్నాము. అన్ని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అట్లా కొన్ని తీసుకుంటున్నాము. ఇంటికి వచ్చేసామండి ఫైనల్లీ. చూడండి మా పాప రియాక్షన్ చూడండి. పాపం చాలా డేస్ అయింది, 1 వీక్ వదిలేసి వెళ్ళామండి. ఏడుస్తుంది పాప. వస్తున్నా అమ్మా అని చెప్తున్నాను. బెడ్రూమ్లో ఉంది. లైటే లేదండి, సో అందుకనే అలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎంత హ్యాపీగా ఉందో మేము వచ్చామనేసి.
వచ్చినావా బెడ్ మీద అరే ఏంది అంతా 12 గంటలకు లేయాలి కాశీ 12కి లేచి పడు అవునా